హాయ్ అర్ణ కుకింగ్ అండ్ బొటిక్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మనం చేసే రోజు వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మీరు చూసిన ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన డ్రెస్ వచ్చేసి ఈ శారీతో కుట్టానమాట. అంటే ఒక శారీ మొత్తం ఇచ్చేసారు కస్టమరు. ఈ శారీతో కొత్తగా ట్రెండింగ్ ఉందన్నమాట డ్రెస్ వచ్చేసి. అంటే మనకి అంబ్రిల్లా టైప్లో 2 సైడ్స్ వచ్చేసి కొంచెం కోనలాగా వస్తుందన్నమాట. ఆ టైప్లో కుట్టమని చెప్పారు. అందుకని చెప్పేసి ఈ శారీ మొత్తం నేను ఇంట్లోనే కటింగ్ చేసుకొని షాప్కి వెళ్ళి కుడదామని చెప్పేసి కటింగ్ చేస్తున్నా ఇంట్లో. ఎక్కడైతే డాట్ పెట్టుకున్నానో అది డ్రెస్ షేప్ అనమాట. అంటే నేను టేప్ కొలత తీసుకుంటున్నాను కాబట్టి సైజ్ వచ్చేసి లెంత్ డ్రెస్ పొడవు వచ్చేసి 34, నడుము కూడా అంతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ డాట్ పెట్టాను కదా, చాక్ పీస్తో డాట్ పెట్టిన దగ్గర అనేది సైడ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని తీసేస్తే మనకి మొత్తం నేను ఇక్కడ 2 మీటర్స్ తీసుకున్నాను అనమాట. శారీలో వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది మీడియం సైజ్ కాబట్టి. ఇది మిషన్ కుట్టే వాళ్ళకైతే చాలా బాగా ఈజీగా అర్థమవుతుందనమాట. మీ దగ్గర ఉన్న ఒక పాత డ్రెస్ ఏదైనా సరే తీసుకొని డ్రెస్ పెట్టండి. డ్రెస్ పెట్టిన తర్వాత టేప్ కొలత లేకుండా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలా డ్రెస్ పెట్టేసి డ్రెస్సు మొత్తం అంతా ఓపెన్ చేసేసి సైడ్ వరకు చాక్ పీస్తో డాట్ పెట్టుకోండి. అప్పుడు డ్రెస్ తీసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సైడ్లో మొత్తం అంతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. షేప్లో రావాలి. మిషన్ కొత్తగా ఎవరైనా కుట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఈ విధంగా మళ్ళీ సెంటర్లో ఉంటుంది కదా, మనం ప్రిన్స్ కట్కి ఏ విధంగా అయితే పెడతామో అలా డాట్స్ పెట్టుకున్నాను అనమాట డ్రెస్కి. ఇక్కడ చూసారు కదా, అంబ్రిల్లాకి అయితే మనకి కింద వచ్చేసి గోల్గా వస్తుందన్నమాట. కానీ ఇక్కడ అలా కాకుండా కొంచెం వీటి లోపలికి రౌండ్గా కట్ చేయకుండా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. డ్రెస్ మొత్తం అలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేసి నేను డబల్ హ్యాండ్స్ వేస్తున్నాను అనమాట. అంటే లైనింగ్ వేయకుండా ఈ క్లాత్ తోటి డబల్ వేస్తున్నా. మనకి హ్యాండ్స్ దగ్గర కింద పార్ట్ వచ్చేసి కుట్ అనేది కనిపించకుండా. ఇది చూసారు కదా, ఈ విధంగా సపరేట్గా డాట్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. 4 పార్ట్స్ అనమాట, ఫ్రంట్ బ్యాక్. నేను ఈ విధంగా కట్ చేశాను కదా, నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అది. సో ఇలా మొత్తం లైనింగ్ వేసి జాయింట్ చేసుకుంటే అది డ్రెస్ సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ప్యాంట్. టేప్ కొలతలు లేకుండా ఈజీగా అనుకుంటే ఈ ప్రాసెస్లో కట్ చేయండి. ఇప్పుడు ఈ ప్యాంట్ ఉంటుంది కదా, ఇది మనం పెట్టేసుకొని సైజు మనకి ఎంతైతే కస్టమర్ సైజు ఉంటుందో ఇది వచ్చేసి 35 అనమాట. అంటే లెంత్ పొడవు వచ్చేసి ఇక్కడ చూసారు కదా, పైన వచ్చేసి ఎక్స్ట్రా నేను ఎందుకు వదిలిపెట్టానంటే అది ఎలాస్టిక్ వేసుకోవడానికి అనమాట. ఎలాస్టిక్ వేసుకుంటాము. ఎక్కడైతే ఫోల్డింగ్ 4 మడతలు పెట్టుకొని దీనికి కూడా 2 మీటర్స్ తీసుకున్నాను ప్యాంట్కి. శారీలో మొత్తం 4 మీటర్లు మాత్రమే పట్టిందనమాట. 4 మీటర్లు తీసుకొని 2 మడతలుగా ఒకటి పై పట్టు కింద పట్టు వేసేసుకొని మొత్తం 4 మడతలు వేసేసుకొని అలా ప్యాంట్ పెట్టి డాట్స్ పెట్టుకోవాలి. ప్యాంట్ కంటే ఎక్స్ట్రా 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. అప్పుడు మనకి కింద ఫోల్డింగ్కి పైన ఎలాస్టిక్కి సరిపోతుంది. ఇది వచ్చేసి ప్యాంట్ కటింగ్ అనమాట. డ్రెస్ అయితే నేను ఇంట్లోనే డ్రెస్ కట్ చేసుకొని వచ్చాను కాబట్టి షాప్లోకి వచ్చిన తర్వాత లైనింగ్ నేను మర్చిపోయాను ఇంటికి తీసుకెళ్ళడము. షాప్కి వచ్చిన తర్వాత లైనింగ్ కట్ చేసి ఇలా జాయింట్ చేస్తాను అనమాట. మనం ఎక్కడైతే సపరేట్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి జాయింట్ లైనింగ్తో కలిపి జాయింట్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్పు, తర్వాత కొంచెం చిన్న థ్రెడ్స్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రాక్ టైప్లో, అలాగే డ్రెస్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి 2 in 1 అంటే. చూసారు కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. నేను దీనికి కూడా క్యాన్ ఉంటుంది కదా, అలా వేసేసి 3 లేయర్స్గా వేసాను అనమాట. ఎందుకంటే కొంచెం స్టిఫ్గా బాగుంటుంది కాబట్టి. ఎక్కడ హమ్మింగ్ లేకుండా ఓన్లీ లైనింగ్కి జాయింట్ చేశాను అనమాట. చూసారు కదా, ఇక్కడ ఇగో ఈ విధంగా నెక్ పార్ట్ చూడండి. క్యాన్వాస్ కొన్ని వచ్చేసి మామూలుగా బుక్రన్ టైప్ ఉంటుంది, అది వచ్చేసి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఒకవేళ పేపర్ క్యాన్వాస్ ఉంటుంది కదా, అదైతే వాష్ చేసినప్పుడు పోతుందని చెప్పి నేను డబల్ తీసుకున్నాను అనమాట. అప్పుడు ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇక్కడ చూసిండ్రా, ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇక డ్రెస్ మొత్తం అయితే సపరేట్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సింగిల్గా జాయింట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి హ్యాండ్స్కి ఇలా మొత్తం అంతా 3 inches అనమాట. హ్యాండ్స్ పొడవు వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి. ఇది చూసారా, బ్యాక్ సైడ్ ఇలా డోరీ పెట్టాను కాబట్టి ఇక జిప్పు అలాగే షేప్ అనేది ఇలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా కుట్టుకుంటే కదా. ఈ విధంగా అనమాట, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అనమాట. టోటల్గా డ్రెస్ కుట్టిన తర్వాత అయితే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా. అప్పుడు మామూలుగా అయితే చిన్నపిల్లలకి ఈ టైప్లో వస్తుండే, ఇప్పుడు మాత్రము పెద్దవాళ్ళకి ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయిపోయింది కాబట్టి సో ఈ విధంగా కుట్టించుకోండి, బాగుంటుంది. అండ్ ఫినిషింగ్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ ఇంకా చెస్ట్ దగ్గర అనేది షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా కుట్టుకుంటే.
ఆల్మోస్ట్ ఎక్కువ రెడీమేడ్ టాప్స్ 3 పీస్ సెట్ వాటికి వచ్చేసి ఎక్కువ ఇలాగే వస్తుందన్నమాట, గేర్ అంబ్రిల్లా టైప్లో. కాకపోతే దీనికి మాత్రం ఇక్కడ మనము ఎక్స్ట్రా వచ్చేసి క్లాత్ ఇలా పెట్టాం కాబట్టి ఇదొక స్టైల్ అనమాట. దీని కిందికి వచ్చేసి లూజ్ ప్లాజో పాయింట్ అయితే బాగుంటుంది. వచ్చిన తర్వాత కుట్టాను. ఇంకా ప్యాంట్ మాత్రం బాకీ ఉందన్నమాట. ఇంటికెళ్ళేసి ఇంకా అన్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి ప్యాంట్ కుట్టాలి. ఇప్పటికైతే డ్రెస్ కుట్టాను. మధ్యలో వచ్చి కస్టమర్స్ వచ్చేసి లైనింగ్ అని, ఫాల్స్ అని, శారీస్ చూపిమని అడుగుతుంటారు కాబట్టి అవన్నీ చూసుకుంటూ ఈ డ్రెస్ అయితే మధ్యాహ్నానికి కుట్టాను అనమాట. నేను ఇంట్లో నుంచి వెళ్ళడమే ఈరోజు లేట్గా వెళ్ళాను. అందుకని చెప్పేసి ఓన్లీ ఒక డ్రెస్ మాత్రమే కుట్టాను ఇవాళ. ఇంకా చూసారు కదా, ఫినిషింగ్ అనేది ఈ విధంగా వచ్చింది. టోటలీ ఫ్రాక్ అనేది ఇది ఫ్రాక్ లేకపోతే డ్రెస్, మొత్తం మనం ఎలాగైనా అనుకోవచ్చు. చాలా బాగుంది కదా. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు డైలీ చూడొచ్చు అనమాట. చూసారు కదా శారీ తోటి డ్రెస్ ఎంత బాగుందో అసలు. ప్లస్ ఈ శారీ మొత్తం అంతా చెక్స్ బార్డర్ ఉంది కాబట్టి ఇంకా బాగుందన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా. నేను కుట్టిన డ్రెస్సెస్, ఫ్రాక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చేసేయాలన్నమాట ఈరోజు సాయంత్రానికి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.